హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి వారందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. నేరుగా మీ ఖాతాలలోకి 15,000 రూపాయల చొప్పున నేరుగా డబ్బులనైతే విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ 15,000 రూపాయలేంటి, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఈ యొక్క పథకానికి సంబంధించి మనం ఎప్పుడు అప్లై చేసుకుంటే ఎన్ని రోజుల్లో మన ఖాతాల్లోకి నిధులు వస్తాయి, పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. ఎవరెవరికి వస్తాయి అండ్ ఎవరెవరికి రావు కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి మిస్ కాకుండా కంప్లీట్గా వీడియోని అయితే చూసేయండి. మన యొక్క కేంద్రం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే బ్యాంక్ అకౌంటు మరియు ఆధార్ కార్డు కలిగినటువంటి వారికి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుందండి. అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఆధార్ కార్డు కలిగి మరియు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటారో అటువంటి వారికి 15,000 రూపాయల నుంచి మరికొంతమందికి 25,000, మరికొంతమందికి 50,000 రూపాయల వరకు నేరుగా ఖాతాలలోకి విడుదలైతే చేయబోతుంది. సో ఈ యొక్క పథకం ఏంటంటే ప్రధానమంత్రి పిఎం స్వనిధి స్కీమ్ అనమాట. ఈ పథకం కింద స్ట్రీట్ వెండర్స్ కానీ మరియు వీధి వ్యాపారులు ఎవరైనా ఉంటే మాత్రం అటువంటి వారికి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వడ్డీ అనేది లేకుండానే నేరుగా వారికి 15,000 రూపాయలను ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అనేది డాక్యుమెంట్స్ అనేది లేకుండానే మీరు చేసేటువంటి వ్యాపారం సంబంధించిన ఒక ఫోటో తీసుకుని ఆ యొక్క ఫోటో తీసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి మీరు లోన్ అకౌంట్ అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకొని అనంతరం మీరు బ్యాంకుకి వెళ్ళి కనపడితే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని వాళ్ళు సేకరించి మీకు సంబంధించినటువంటి ఆ యొక్క ఫొటోస్ అవన్నీ కూడా సేకరించి అనంతరం నేరుగా ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేరుగా బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి 15,000 రూపాయల చొప్పున బ్యాంకులు అయితే మనకు రుణం అయితే మంజూరు చేస్తాయి. దీనిపైన మనకు ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే యాడ్ కాదండి. సో చాలా అంటే చాలా మనకు బెనిఫిట్ అయితే ఉంటుంది ఈ స్కీమ్ ద్వారా. తొలుత కొత్తగా అప్లికేషన్ అనేది పెట్టుకున్న వారికి 15,000 రూపాయలు అయితే ఇస్తారు. సో సెకండ్ టైం మనకు అప్లికేషన్ పెట్టుకుంటే మనకు వచ్చేసి 25,000 రూపాయల వరకు వస్తుంది. సో థర్డ్ టైం మనం లోన్ కనుక పెట్టుకుంటే 50,000 రూపాయల వరకు ఎటువంటి పూచీకత్తు లేకుండా మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకర్లందరూ కూడా ఈ రుణాలు అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు ఇచ్చేటువంటి బ్యాంక్ అనేది మీకు అనుకూలంగా అయితే ఉండాలన్నమాట. సో కొంతమంది బ్యాంకర్లు ఏం చేస్తారంటే సిబిల్ చెక్ చేసి సో సిబిల్లో ఏమైనా రిమార్క్స్ ఉంటే వాటి ప్రకారంగా మనకు మైనస్ అనేది పెట్టి కొంతమందికి అయితే ఆపివేస్తున్నారు. కొంతమందికి అయితే వచ్చేసి మ్యాక్సిమం బ్యాంక్స్ అన్నీ కూడా ఈ యొక్క సిబిల్కి దీనికి సంబంధం లేదనేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కానీ మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి రెగ్యులర్గా మీరు ఏ బ్యాంకులో అయితే ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తూ ఉంటారో సో అటువంటి వారైతే చేయండి. కొన్ని బ్యాంకుల్లో కొన్ని రకాల మోసాలు అయితే జరుగుతున్నాయి. ఎలాగంటే ఈ స్కీమ్ వచ్చేసి మనకు స్ట్రీట్ వెండర్స్ స్కీమ్ అనమాట. సో స్ట్రీట్ వెండర్స్ మాకు తెలియదు కాబట్టి మేము మెప్మా ఆధీనంలో ఉన్నటువంటి పొదుపు సంఘాల మహిళలకైతే ఈ రుణాలు మేము ఈజీగా ఇస్తామనేసి బ్యాంకర్లు అయితే చెప్తున్నారు. సో కొన్ని దగ్గర నేను వెళ్ళి పర్సనల్గా కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. వాళ్ళతో డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కున్నాను. సో వీటి ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను కొన్ని బ్యాంకర్స్ అయితే పాటించడం లేదు. ఈ బ్యాంకుకి అంటే మనకు పిఎం స్వనిధి పథకానికి అండ్ మనకు ఈ యొక్క పొదుపుకి అయితే ఎటువంటి సంబంధం లేదు. మీరు పొదుపులో ఉన్నా లేకపోయినా మీరు బ్యాంకర్లకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అనేది కరెక్ట్గా నీట్గా మెయింటైన్ చేస్తూ మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మీరు ఏ బ్రాంచ్లో అయితే అకౌంట్ ఉందో ఆ బ్రాంచ్కి వెళ్ళి మీరు చేస్తున్నటువంటి వ్యాపారంకు సంబంధించి మీరు కుట్టు మిషన్ పెట్టుకోవచ్చు అండ్ మనకు టిఫిన్ అంగడి పెట్టుకోవచ్చు, చిల్లర అంగడి పెట్టుకోవచ్చు, లేదా మనకు వీధి వ్యాపారం చేస్తున్నట్టు బండ్ల మీద మనకు తోపుడు బండ్లు ఉంటాయి కదా. సో తోపుడు బండ్ల మీద మీరు కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ సో మీరు ఆకుకూరలు కానీ ఏవైనా సరే మీరు పెట్టుకొని ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో తీసుకొని దాన్ని కడిగించుకొని మీరు పిఎం స్వనిధి ఆన్లైన్ సైట్లో అయితే మీరు ఈ పథకానికి అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మనం అప్లై చేసిన తర్వాత ఆ బ్యాంకుకి అయితే మనకు సంబంధించిన డీటెయిల్స్ వెళ్తాయి. అనంతరం మనం బ్యాంకుకి వెళ్ళి నేరుగా మనకు సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్ని కనుక సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులు 15,000 రూపాయలు తొలి విడత కింద అయితే ఇస్తారు. సో అది మీరు రెగ్యులర్గా ఆన్ టైంలో పేమెంట్స్ అన్ని చేసుకుంటే సెకండ్ టైం మనకు 25,000 రూపాయలు వస్తుంది. తర్వాత మనకు 50,000 రూపాయల వరకు ఇస్తారు. గతంలో మనకు 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి. గతంలో 10,000 రూపాయలు, తర్వాత 20,000, తర్వాత 50,000కి అయితే వెళ్ళేది. కానీ ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం శుభవార్త ఏంటంటే స్టార్టింగే మనకు 15,000 రూపాయల చొప్పున అయితే ఇస్తారు. తర్వాత 25,000, తర్వాత
రూ. 50,000 చొప్పున. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ ఈ 3 ఉంటే సరిపోతుంది. ఇంకెటువంటి మీకు డాక్యుమెంట్స్ అయితే అనవసరమైతే అవుతుందనమాట. మిగిలినట్టు మీకు ఎట్లాంటి ప్రూఫ్స్ కూడా మీరు ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఇవి 3 సరిపోతాయి. మళ్ళీ ఒకసారి చెప్తాను. బ్యాంక్ అకౌంటు, ఆధారు, పాను ఇవి 3 సరిపోతాయి. ఈ 3 ఎత్తుకొని మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీరు వ్యాపారం చేస్తున్నట్టు గానీ, లేదా మీరు అంగడి ఉన్నట్టు గానీ మీరు దాన్ని పెట్టుకుంటే సరిపోతుందనమాట ఆ ఫోటోని. ఇక మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అనేది, టెన్షన్ అనేది లేకుండానే ఈజీగా మీకు ఈ పథకం కింద డబ్బులైతే వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో వీధి వ్యాపారం చేసేవారు కానీ, స్ట్రీట్ వెండర్స్ గాని ఉన్నట్లయితే వెంటనే వాళ్ళకి మీరు ఈ వీడియోని షేర్ చేసి పథకానికైతే అప్లికేషన్ పెట్టుకొని డబ్బులైతే తీసుకోమని చెప్పండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.